హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామీస్ క్యూట్ ఐలాండ్. సో ఇవాళ నేను చూపించాను మా అత్తమ్మ స్టైల్లో సల్లచారు అనమాట. సో పోపు చేస్తుంటే మావోడికి ఫుల్ స్మెల్ మంచిగా వచ్చిందంట. మావోడి ముక్కు బాగా పనిచేస్తుంది. సో వీడు దోశలో కూడా నంచుకోవడానికి మజ్జిగ చారే వేసుకున్నాడు. అండ్ టేస్ట్ ఎలా ఉంది అంటే సూపర్ అని చెప్తున్నాడు. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి పెరుగు కావాలి. నెక్స్ట్ అందులోకి ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కల్లుప్పు, ఎండు కారం అండ్ కరివేపాకు. సో నేను ఇక్కడ 3 టైప్ ఆఫ్ కారంలు తీసుకున్నా కదా. ఇప్పుడు పెరుగుని మొత్తము విజర్తో నీట్గా మజ్జిగలా చేసేసుకోండి. ఇలా గిరగిర గిరగిర తిప్పేయండి. సో నీట్గా మజ్జిగ అయిపోతుంది ఆబ్వియస్గా. సో ఇందులో మనం ఆల్రెడీ ముందు తీసుకున్నాం కదా కల్లుప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు కారము అండ్ ఉల్లిపాయలు అనమాట. సన్నగా తరుకున్న ఉల్లిపాయలు. పెరుగులో ఉల్లిపాయలు తింటుంటే మస్తు మజా వస్తుంది అనమాట. సో అలా ఇప్పుడు నెక్స్ట్ పోపు టైం అనమాట. ఇది స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ఒక కడాయి పెట్టుకోండి పోపు కోసం. అండ్ ఇది కడాయి వేడైన తర్వాత అందులో ఒక 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. అది కూడా వేడైన తర్వాత పోపు దినుసులు అనమాట. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఇంకా మినగపప్పు అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. తర్వాత నాకు చాలా భయం వేస్తుంది ఈ ఐటెం అంటే నూనెలో వేయాలంటే కరివేపాకు టపక్కన క్యాపేసేసి అనమాట. చిప్పటి అంటుంది. సో అలా ఒక 1/2 minute ఉంచిన తర్వాత తీసేసి కొంచెం కలపండి. అంటే పైవి కొంచెం కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇందులో ఒక్క 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. ఆల్మోస్ట్ మన పోపు డన్. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మజ్జిగ, దాన్ని అందులో వేసేయాలన్నమాట. ఇంకేంటి, మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. అన్నంలోకి అద్దరిపోతుంది అనమాట.